న్యాయ వ్యవస్థతోనే దేశంలో ప్రజాస్వామ్యం ఉందన్నారు ఎంఆర్పీఎఫ్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. సుప్రీంకోర్టు సీజే గవాయ్పై దాడి చేసిన న్యాయమూర్తిపై ఇప్పటి వరకు సుమోటోగా ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. దాడి చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి తెలిపామన్నారు. దళితుడు కావడం వల్లనే తన సొంత రాష్ట్రం మహారాష్ట్రలో ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపించారు మందకృష్ణ. నవంబర్ 1 నుంచి హైదరాబాద్, ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయ్ గారి మీద సుప్రీంకోర్టులోనే ఒక లాయర్ బూటుతో దాడి చేస్తే దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వ్యవస్థలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయనే ప్రశ్నకు ఈ రోజు కూడా జవాబు దొరకట్లేదు. దాడి జరిగి ఈ రోజుకి 19 రోజులు అంటే 20 రోజులు దగ్గరకు వచ్చింది. 20 రోజులు అవుతున్నా సీజే గారి మీద దాడి చేసిన వ్యక్తి పట్ల ఇంతవరకు చట్టబద్ధమైన చర్యలు ఏ వ్యవస్థ తీసుకోలేదు. దీనికి నిరసనగా నవంబర్ 1న హైదరాబాద్ లో దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన పేరుతో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. మేధా వర్గం ఏ సమయంలో దాడి తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదంటే దేశం యావత్తు ఖండించింది. దేశాన్ని ముందుకు నడిపిస్తున్న గౌరవ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఖండిస్తూ సీజే గారితో మాట్లాడుతూ ఈ దాడి సంఘటన ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురి చేసిందని చెప్పాడు. న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని తగ్గిస్తాయి ఇట్లాంటి చర్యలు. సమాజంలో ఇలాంటి దుర్మార్గం చర్యలకు స్థానం లేదు అని ప్రధాని చెప్పేశారు. శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ప్రతిపక్ష పార్టీకి నేతలు, ప్రధాన నేతలు. ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడి అని చెప్పారు. ఇది న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడి అని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని చెప్పారు. ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ దేశంలో ఉండబడే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు దాడిని ఖండించారు. దాడిని దేశం మొత్తం ఖండించింది. దేశం మొత్తం ఖండించదగ్గ ఆ దాడి పట్ల చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? మేధా వర్గం ఈ దాడిని 3 కోణాల్లో చూసింది. ఇది కులద్వేషానికి నిదర్శనమ దాడి అన్నారు, ఆయన దళితుడు కాబట్టి. ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి అన్నారు. 3 రాజ్యాంగం మీద దాడి అన్నారు. సీజే గారు దళితుడు అయినందువల్ల ఆయన సొంత రాష్ట్రానికి వెళ్తే ప్రోటోకాల్ కూడా వర్తింపజేయలే. కానీ ఆయన సొంత రాష్ట్రానికి వెళ్ళినా పట్టించుకోలే. ఒక దళితుడికి మేమెందుకు ప్రోటోకాల్ వర్తింపజేయాలనే ఒక భావన ఉన్నట్టే కదా. ఈ దాడి కులద్వేషానికి నిదర్శనం అనడానికి సాక్ష్యంగా రెండో చెప్తున్నాను.